ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి మెంబర్షిప్ కార్యక్రమానికి ఇవాళ ఈ నెల్లూరు జిల్లాకి ఇన్ఛార్జిగా నన్ను వేయడం, ఇక్కడ ఉన్న వివాదాలన్నీ పరిష్కరించే దిశగా నాట్ ఓన్లీ మెంబర్షిప్, పార్టీ బాగుండాలి, పార్టీలో ఉన్న వీర మహిళలు కానీ జన సైనికులు కానీ అందరూ సంతోషంగా ఉండాలి, వారి కుటుంబాలన్నీ బాగుండాలనే ఉద్దేశంతో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమాలన్నీ చేపట్టడం, ఈ ఉద్యమి ఏదైతే ఉందో దీన్ని ప్రజల్లో తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్ యొక్క ఆశయం రాష్ట్రం బాగుపడడం, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు ఆయన జయంగా ఇవాళ ఆయన చేసే పనితీరు ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూ ఉన్నారు. రాజకీయాల్లో మాట నిలబెట్టుకోవడం చాలా కష్టం, అది నిలబెట్టుకునే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మాత్రమే అనేది ప్రజలు నమ్ముతూ ఉన్నారు. ఇవాళ దాన్ని ప్రజల్లో తీసుకెళ్ళడానికి మన పార్టీ అంటే ఆడిన మాట తప్పడం అనేది, తప్పకుండా చేయడం అనేది రాజకీయాల్లో చాలా కష్టం. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఆ దిశగా ప్రయాణం చేస్తున్నందుకు ఆ పార్టీలో ఉన్నందుకు ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. కానీ ఇక్కడ ఈ జిల్లాలో కొన్ని డిస్టర్బెన్స్ ఉండడం, నిన్నంతా కూడా దాన్ని అందరినీ అన్నదమ్ములాగా అక్కచెల్లిలాగా నిన్నంతా అజయ్ గారి ఆఫీస్కి వెళ్ళడం, ఆయన కూడా మాట్లాడడం, అదేవిధంగా మన సిటీ కాంగ్రెస్ ఆఫీస్ కూడా నీ సిటీ జనసేన ఆఫీస్ కూడా రావాలని చెప్పి మరి అడగడం, తప్పకుండా ఎక్కడైనా ఒకటి అక్కడికి వెళ్ళాం, ఇక్కడికి కూడా వస్తాం. వీళ్ళందరూ కలిసి పనిచేయడమే జనసేన పార్టీ చేయం, జనసేన పార్టీ బలం. మనలో మనం గొడవ పడితే ఎదరోళ్ళు హీరోలు అవుతారనే విషయాన్ని అందరికీ తెలియజేయడం జరిగింది. మా సోదరిమణులు జన సైనికులు వీర మహిళలు అందరూ కూడా జరిగిన అవమానాన్ని మీరు పార్టీ గురించి భరించండి, మా గురించి భరించండి, వాళ్ళందరి తరఫున నేను క్షమాపణ కూడా చెప్తున్నాను. పార్టీలో ఏదన్నా మిమ్మల్ని అవమానపరిచి ఉంటే ఎవరైనా జనసేన పార్టీ తరఫున మా చెల్లెళ్ళందరికీ నేను క్షమాపణ చెప్తున్నాను. అదేవిధంగా నేను అజయ్ గారు కూడా చెప్పా, ఎవరైతే దూషించారో ఆడపిల్లలు వాళ్ళందరినీ కూడా పిలిచి ఆయన కూడా మాట్లాడుతూ ఉన్నాడు. వీళ్ళందరూ సహకరించారు, అటు అజయ్ గారు కానీ ఇటు సుజయ్ కానీ. ఇక్కడ ఉన్న రూరల్ కాన్స్టిట్యూన్సీలు అన్నీ కూడా బాగా జరిగినాయి, అన్నీ కూడా ఇది ఒక ఉద్యమంలాగా ప్రజల్లో తీసుకెళ్తా ఉన్నారు. ఇది పవన్ కళ్యాణ్ గారు ఇవాళ మెంబర్షిప్ వల్ల పార్టీకి ఏమీ కలిసి రాదు, కానీ ఈ మెంబర్షిప్ చేయడం వల్ల మన బలాన్ని, మన స్ట్రెంగ్త్ని, ఈ నెల్లూరు జిల్లాలో మనకున్న స్ట్రెంగ్త్ని బట్టి రేపు రాబోయే ఎలక్షన్స్లో లోకల్ బాడీస్ కానీ, లేకపోతే అదేవిధంగా రేపు పొద్దున్న ఎమ్మెల్యే ఎలక్షన్స్ కానీ, మున్సిపాలిటీ ఇక్కడ సిటీ ఎలక్షన్స్ కానీ మనం పాత్రదారులు పోషించాలంటే పార్టీకి ఒక కాన్ఫిడెంట్ కావాలా, కాన్ఫిడెంట్ ఇమ్మని అడుగుతున్నాను నేను అంతే. మనకి బలాన్ని పెంచండి. ఈ డబ్బులు కట్టడం వల్ల మీకు ఏదో ఇన్సూరెన్స్ అవుతున్నది ఇదేం కాదు, ఆ ఇన్సూరెన్స్ మీ కుటుంబాలకు ఉపయోగపడే విధంగా ఆయన సినిమాల్లో సంపాదించిన డబ్బులు కూడా జన సైనికులు శ్రేయస్ కోసం ఖర్చు పెడతానని నిన్న కూడా చెప్పడం జరిగింది. దీనికి 2 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. మీరు ఎంతోమందిని చూశారు, ఎంతోమంది రాజకీయ నాయకులు చూశారు. వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు తన సొంత డబ్బుని అటు రైతులకి ఇచ్చిన, ఇటు ఎవరైనా సైనికులు చనిపోయినప్పుడు ఆ కుటుంబాలకు ఇచ్చిన, దేశాన్ని రక్షించే సైనిక సహాయ నిధికి కూడా 2 కోట్ల రూపాయలు ఇవ్వడం కానీ, కరోనా సమయంలో రాష్ట్రం ఆదుకునే విషయంలో కానీ, వెంగమయ్యనే మన జన సైనికుడు చనిపోతే ఆ కుటుంబానికి దాదాపు 8 లక్షల రూపాయలు ఆ రోజుల్లోనే ఇవ్వడం జరిగింది. ఇవన్నీ చెప్తే పోతే దాన ధర్మాలు చెప్పొచ్చు. అదే జగన్మోహన్ రెడ్డి హిస్టరీ చూస్తే రాష్ట్రాన్ని ఎక్కడ దోసుకున్నాడో చెప్పొచ్చు. ఇది ఈ 2 పార్టీలకు ఉన్న తేడానే.